శ్రీ మాధవానంద గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక 22వ తారీఖు అక్టోబర్ మాసంలో ఈ 2025 సంవత్సరంలో కార్తీక మాసం ప్రారంభమవుతోంది. అందుకు గాను ఒక సంకల్పం ఏం పెట్టుకున్నాము అంటే, ఈ కార్తీక మాసం అంతా కూడా ప్రతిరోజు కూడా మీకు ఎవరికైనా కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక వారి యొక్క గోత్రనామాలతోటి ఇక్కడ అన్నీ వివరిస్తాను. సామూహికంగా కాదు. ఇది చాలామందికి క్లారిటీ ఉండట్లా. అంటే నెలవారీ పూజలు ఉంటాయి చూసారా, మనకి ఒక 50 గోత్రనామాలు 60 గోత్రనామాలతో ఒకే బ్రాహ్మడు చదివిస్తూ ఉంటారు. అది సామూహికంగా ఉంటుంది. ఇక్కడ అలా కాదు. ఒక కుటుంబానికి ఒక బ్రాహ్మడితోటి ప్రతిరోజు కూడా ఎలా అంటే సంకల్పము, రుద్రాభిషేకము, మృత్యుంజయ అభిషేకము. ఎవరికైనా మృత్యుంజయ దానికి సంబంధించింది అపమృత్యుతోటి భయపడుతున్నా, ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా, ఇలాంటివన్నిటికి కూడా ఉపయోగపడుతుంది ఇది. ఎందుకంటే మనం శివుడికి ఎంత దగ్గరగా ఉంటే అంత మంచి ఫలితాలు ఉంటాయి. మీకు మీ ఆలయాల దగ్గర చేయించుకుంటున్నారంటే గుడ్ ఫైన్. కానీ మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక ఈ రుద్రాభిషేకము, మృత్యుంజయ అభిషేకం ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. కార్తీక మాసం అంతా కూడాను. మాస శివరాత్రి రోజున మాత్రము ఆ రోజున ఈ అభిషేకాలతో పాటు మీకు రుద్రహోమము, మృత్యుంజయ హోమం కూడా చేయడం జరుగుతుంది. ఇది సంకల్పంగా పెట్టుకున్నాము. ఇది గమనించుకుని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు కాంటాక్ట్ అయితే మేము వివరాలు చెప్పడం జరుగుతుంది. ఈ కార్తీక మాసం అయిపోయిన తర్వాత వాళ్ళ గోత్రనామాలతోటి 100 మందికి అన్నదానం కూడా చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఎలా అంటే ప్రతిరోజు కూడా వీడియో తీసి పంపించడం జరుగుతుంది. హోమం రోజున కూడా వీడియో తీసి పంపించడం జరుగుతుంది. అన్నదానం కూడా గోత్రనామాలన్నీ కూడా రాసి బోర్డు మీద అది కూడా వీడియో తీసి పంపించడం జరుగుతుంది. అన్నదానం అంటే ఏదో ఒకరికో ఇద్దరికో కాదు, 100 మందికి చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏమిటి అంటే ఎవరైతే సీరియస్గా చేయించుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం సంప్రదించండి. వెటకారంగా, వ్యంగ్యంగా ఎంత తీసుకుంటున్నారో తెలుసుకుందాము, ఎంత తీసుకుంటున్నారో తెలుసుకున్నది మీకు ఇవ్వము, అంతే కదా. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, మీ గూగుల్ పేకి ఫోన్పేకి నేనేమి పంపించను కదా వెనక్కి. కాబట్టి అలాంటివి ఆపేసి సమయాన్ని వృధా చేయకుండా, నాకు సమయాన్ని వృధా చేస్తే చాలా చిరాకు వస్తూ ఉంటుంది. అది నా క్లయింట్స్ అందరికీ తెలుసు, కొత్త వాళ్ళకి తెలియకపోవచ్చు. ఎందుకంటే రీసెంట్గా నేను నవరాత్రుల్లో ఇలాగ 11 రోజులు చేస్తానని చెప్పినప్పుడు కొంతమంది ఏంటంటే వెటకారం అనమాట. వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ పంపించేసి అసలు మా జాతకాలు చూసేయండి, ఏం చేసుకోవాలో చూసేయండి, చేయించుకుని బాపతులు ఎవరు, చేయించుకోని బాపతులు ఎవరు నాకు తెలిసిపోతారు. కాబట్టి ఇలాంటి వెటకారాలకి దారి తీయకుండా సీరియస్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఎవరైతే ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళు సంప్రదించండి. ఈ కార్తీక మాసం అంతా కూడా మనం సక్సెస్ఫుల్గా శివుడికి దగ్గరగా ఉందాము.